మీరు జ్యోతిషం ప్రాక్టీస్ చేస్తుంటారా మరి? టైం చూస్తాను, అదే డెఫినెట్గా. నేను మా సర్కిల్లో నేను కొంచెం పాపులర్ అనే చెప్పాలి. ఓకే. నా దగ్గరికి చాలామంది జాతకాలు చూపిస్తూ ఉంటారు. మీరు పరాశర పద్ధతి ఫాలో అవుతారండి? నేను మా నాన్నగారు నేర్పించిన పద్ధతే. మా నాన్నగారు బివి రామన్ బుక్స్తో స్టార్ట్ చేశారు. అప్పుడు నేర్చుకుందే కొంచెం ఎక్కువ మెటీరియల్ చదివింటాను. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రేశ్వర ఫలదీపిక ఇటువంటివన్నీ కొన్ని ఫార్ములే నేర్చుకున్నాను. గురువుగారు చాలా విషయాలు నాకు చెప్పారు, అవి ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలనో. ఓకే. అవి కూడా అంటే కొత్తది యాడ్ అవుతూ పోతుంది, మన నాలెడ్జ్ కొంచెం పెరుగుతుంది. అలా అంటే ఇప్పటికీ నేను ఎక్స్పర్ట్, నేను ఇది చెప్తే ఘటన జరగాల్సిందే అని మాట్లాడను. ఎందుకు అంటే మనం చెప్పిన జాతకం తప్పు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, బట్ జనరలీ ఇఫ్ జాతకం ఇస్ రైట్ మనం చెప్పే ఈవెంట్స్ కరెక్ట్గానే నడుస్తాయి. ఓకే. పైగా బర్త్ టైం కూడా కరెక్ట్గా ఉండాలి కదా చెప్పేవాళ్ళది. ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేద్దాం మన దగ్గరికి వచ్చే వాళ్ళకి. అదే నా జాతకంలోనే చెప్తాను సింపుల్గా. నేను మా ఆవిడికి చెప్పాను, నేను ఒక 2-3 నెలలు ఇండియాలో ఉండనబ్బా అని 2000లో చెప్పాను. ఎందుకంటే జూపిటర్ నాకు అప్పుడు 7th హౌస్లో ట్రాన్సిట్ అది జరుగుతుంది కాబట్టి అని అన్నాను. ఓకే. అంటే 2-3 నెలలు ఎందుకు బయటికి పోతారు అన్నారు. నాకు తెలియదు. మస్కట్లో ఐ హ్యాడ్ అన్ అసైన్మెంట్ వేర్ ఐ వాస్ దేర్ ఫర్ 100 days. వెళ్ళి వాపస్ వచ్చాను. ఓకే. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఎ జాబ్. నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ అవన్నీ నచ్చక, మన పద్ధతులు ఏమీ లేవులే ఎందుకు అని వాపస్ వచ్చేసాను అనమాట. జూపిటర్ ధనుసు రాశిలో ఉన్నారా, వృశ్చికంలో ఉన్నారా? మీకు ఎవరు? మీ జాతకంలో వృశ్చికంలో ఉన్నారు. అది నా లగ్నం కూడా. అదే వృశ్చిక లగ్నం ప్లస్ సాటర్న్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? 2nd హౌస్లో, ధనుసు రాశిలో. నక్షత్రం అండి మీది? విశాఖ, తుల. అదే. ఓకే. అంటే మీ జీవితాన్ని మీరు అనాలిసిస్ చేసుకున్నా కానీ చేసుకోము. ఎందుకంటే ఒకసారి గురువుకి అప్పచెప్పిన తర్వాత మనం అంత అనలైజ్ చేయక్కర్లా. అండ్ నాకు ఒక యాటిట్యూడ్ ఏంటి అంటే మెటీరియలిస్టిక్గా మేము చిన్నప్పటి నుంచి షావుకారులమే, ఏ మాటకు ఆ మాట. అదే. కాబట్టి మాకు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జీవితమా నడుస్తుంది. ఇక దాని గురించి తాపత్రయపడి లెక్కలు చూసుకుని నాకు ఈరోజు చేతులు నొప్పులు వస్తాయి, ఈరోజు కాళ్ళు నొప్పి ఎందుకమని అనవసరం. ప్రేయర్స్ చేస్తాం కాబట్టి మనకు జరిగేటివన్నీ పాజిటివ్గా ఉంటాయని ఒక నమ్మకం. నెగటివ్ ప్రతి ఒక్కరికి చావాల్సిందే ఏ రోజు ఒకరోజు, చావురాదు అని నేనేం చెప్పను. బట్ వాటిని గురించి ఎందుకు చూసుకుని ఈరోజు ఇచ్చి టెన్షన్ పడాలా? అందుకని నెగటివ్గా నేను పట్టించుకోను. ఇన్ఫ్యాక్ట్ జాతకాలు చూసినా కూడా నెగటివ్ ఉంటే చెప్పను. ఓకే. పాజిటివ్ ఆస్పెక్ట్స్ చెప్తాను, నెగటివ్ ఉంటే ఈ ప్రేయర్స్ చేయండి అని చెప్తాను, కానీ అది నెగటివ్ అని చెప్పను. నా అలవాటు అది. ఇప్పుడు నాది పుష్యమి నక్షత్రం అండి. నేను 1962లో పుట్టాను. నవంబర్ 17వ తారీఖు పుట్టాను. 17వ తారీఖు అంటే 1 + 7 8 శనివారమే పుట్టాను. మరి దీని ప్రకారం చూసుకుంటే 8 నా లైఫ్ని లీడ్ చేస్తుంది అనుకోవాలా, లేకపోతే పుష్యమి నక్షత్రం లీడ్ చేస్తుంది అనుకోవాలా, ఎలా? టోటల్ చెప్దాం. నవంబర్ 17, 8-2-10, 1962. అక్కడ 99 కాబట్టి 10 మీది నంబర్ 1. మీరు ఎవరి మాట వినరు. అవును, కరెక్ట్. మీ డిసిషన్స్ మీరు తీసుకుంటారు. బికాస్ యు ఆర్ ఎ సాటర్న్ ఓరియంటెడ్ పర్సన్. మీ జీవితంలో ఓహో డెవలప్మెంట్స్ ఏమీ ఉండవు, బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. దిస్ ఇస్ సో ఫార్ ఎస్ న్యూమరాలజీ ఇస్ కన్సర్న్. ఓకే. నక్షత్రం కర్కాటక రాశి. కర్కాటక రాశి చంద్రుడిది. చంద్రుడి టెండెన్సీ అంటే భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. మీ ఆలోచనలు ఆ ప్లాన్, ఈ ప్లాన్, ఈ ప్లాన్, ఆ ప్లాన్ తిరుగుతూనే ఉంటాయి, కానీ చాలా తక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు 10 మందికి అడ్వైజ్ ఇచ్చేందుకు పనికి వస్తారు, కానీ మీకు వచ్చే మంచి ఆలోచనలు మీరు ఇంప్లిమెంట్ చేసుకోరు. అంటే జనరల్గా కామన్ సెన్స్ అబ్జర్వేషన్ అనమాట. ఇవన్నీ ఊరికే సరదాగా చెప్పుకోవడం. అదే అదే. అంటే పుష్యమి నక్షత్రం ఉంది, సపోజ్ 4 పాదాల వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు 4 పాదాలు ఉంటాయి పుష్యమి నక్షత్రంలో కూడా 4 పాదాలు ఉంటాయి. అవును. 1వ పాదం వాళ్ళు, 2వ పాదం వాళ్ళు, 3వ పాదం, 4వ పాదం. నేను 2వ పాదం అనుకోండి. మీరు ఒకటి గమనించారా? రాహు నక్షత్రం శని నక్షత్రం కాబట్టి శని 19 సంవత్సరాలు దశ అనుకుంటే ఒక్కొక్క పాదం తగ్గే కొద్దీ శని దశ తగ్గుతూ వస్తుంది. అవును. సో జీవితంలో ఆ దశ కొంచెం త్వరగా అమ్ముకోవడం, వేరే దశలు స్టార్ట్ అవ్వడం, అదే నక్షత్రమైన స్టేజెస్ ఆఫ్ సైకిల్ ఆఫ్ దశాస్ మారుతుంది. ఇది దాన్ని బట్టి మీకు కూడా కొంచెం అవగాహన ఉంది కాబట్టి యూ కెన్ ఇంటర్ప్రెట్. మహాదశ కూడా దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి తగ్గిపోతుంది. అదే అట్లా. ఇప్పుడు దానికి రాశి లగ్నం ఏంటి అని చూస్తాం. ఆ లగ్నాన్ని బట్టి ఈ సోలార్ చూడకూడదు, సోలార్ పనికిరాదు, మన దగ్గర పనికిరాదు. అవును. జనరల్ మీ బర్త్ టైంని బట్టి ఆ లగ్నం ఏదైతే ఉందో దాని నుంచి శని ఎక్కడున్నాడు. మీకు 62 అంటే ప్రాబబ్లీ మకరంలోనూ. నా జాతకాన్ని అనాలిసిస్ చేసుకున్నప్పుడు అండి వృశ్చిక లగ్నం అని చెప్పాం కదా, లగ్నంలో రవి, వృశ్చిక లగ్నంలో. కానీ నవంబర్ కాబట్టి లగ్నంలో రవి భావచక్రం ప్రకారం ఏంటంటే రవి మళ్ళీ నీచి పడుతున్నాడు.
12లోకి వెళ్తున్నాడు, తులారాశిలోకి పడుతున్నాడు. మళ్ళీ గురువు కుంభరాశి నుంచి దృష్టి మళ్ళీ అక్కడ పడుతుంది. శని 10వ దృష్టితో మళ్ళీ 1000 స్థానం మీదే పడుతుంది. కుజుడు చంద్రుడు కలిపి రాహువు కలిపి కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుడు 4వ దృష్టితో మళ్ళీ 12వ స్థానం మీదే పడుతుంది. నా లైఫ్ జాతక చక్రంలో అన్ని గ్రహాలు వ్యయాన్నే ఎందుకు చూస్తున్నాయి అనేది నాకు ఒక డౌటు. జాతకంలో ఉన్నది అది, అదే డౌట్ ఉంది. మొత్తం అన్ని కలిపి వ్యయ స్థానాన్ని చూస్తున్నాయి. వ్యయ స్థానాన్ని సుఖస్థానం అని కూడా అంటారు. అవును. అంటే నా పద్ధతిలో ఏంటంటే మీ థాట్స్ అన్నీ కొన్నేళ్ల దాకా చిన్నప్పుడు రిలాక్స్ అవుదామనే ఉండింది, కానీ ఎఫర్ట్ పెడదామనేది లేదు. ఎందుకంటే మీరు పెట్టిన ఎఫర్ట్కి ప్రపోర్షనేట్ రిజల్ట్స్ రాలేదు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఎఫర్ట్ మీద మీకు నమ్మకం లేదు. అదృష్టాన్ని బట్టి వెళ్తారా అంటే లేదు. సాటర్న్ అంటే ఒక మొండితనం ఉంటుంది, ఏదో ట్రై చేస్తూ ఉంటారు. సాటర్న్లో ఒక మజా ఏంటంటే తులకు 5th హౌస్ లార్డ్, శనికైనా కూడా కేంద్రాధిపతి 4th హౌస్ లార్డ్ కాబట్టి ప్రాపర్టీస్ వాటర్లో కొంచెం అదృష్టం ఇచ్చింటాడు మీకు. కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, అమ్మ వైపు నుంచి ఆస్తులు రావడము ఇవన్నీ జరిగింటాయి. నాన్నగారి వైపు నుంచి వాళ్ళు ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ. కానీ శనికేతువులు మకర రాశిలో కలిసి ఉండటం వల్ల స్టార్టింగ్లో అంతా నాస్తికత్వం. గోరా గారు, లవణం గారు, ఆ ఫ్యామిలీ అటు వెళ్ళిపోయిన వాడిని పూర్తిగా ఆధ్యాత్మిక వైపు మళ్ళీపోయారు. చంద్రుడు రాహుతో ఉంటే నాస్తికత్వాన్ని నిలవనివ్వదు. అదే వస్తుంది. రాహు ఈజ్ అ స్పిరిచువల్ ప్లానెట్. చంద్రుడు మనసులో ఏ రోజు ఒకరోజు స్పిరిచువాలిటీ అంటే డెవలప్మెంట్ నమ్మకం వస్తుంది. అదే ఇదంతా ఈ ఇంటర్వ్యూ పార్ట్ కాదు, కానీ జనరల్గా ఎందుకంటే అంటే చూసేవాళ్ళకి కూడా అర్థమవుతుంది అనాలిసిస్ ఎలా చేస్తూ ఉంటారు అనడం కోసం నేను అడిగాను మిమ్మల్ని క్వశ్చన్. ఇక మన వేదవ్యాస గారికి సంబంధించిన ఆ పుస్తకాలు కానీ ఆ ప్రపంచం కానీ వెళితే మీకు ఏమనిపిస్తుంది? రెగ్యులర్గా మీరు అటెండ్ అవుతున్నారు ఎప్పటికి కూడా. ఒక్కొక్క పుస్తకము నా దృష్టిలో ఒక నజెట్, అంటే ఒక బంగారు ముద్ద. ఏ బుక్ని తీసుకొని ఏ 2 పాయింట్లు పట్టుకున్నా కూడా జీవితానికి విలువలను నేర్పించగలిగిన పుస్తకాలు అందులో ప్రతి ఒక్కటి అవే. కొన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కొన్ని ఉంటాయి. అవును. నిత్య జీవితంలో యోగ సాధనలు లాంటివి జీవితాన్ని ఎలా మలుచుకోవచ్చు అని చెప్పేటివి ఉంటాయి. నేను అందుకే బుక్ స్టాల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్పేవాడిని, యుగ పురుషుడు చదవండి. మనిషి అంటే ఎలా ఉండాలని నిక్కచ్చిగా చెప్తుంది. నిత్య జీవితంలో యోగ సాధన చదవండి. అది అవ్వాలంటే మనం ఏం సాధన చేయాలా, ఎలా స్టార్టింగ్ మొదలెట్టాలా అని. అంటే సాధన అంటే ఏదో ముక్కు పట్టుకొని ఓ మంత్రాలు చదివితేనే అని కాదు. నా జీవితంలో ఇక్కడి నుంచి ఈ పరిస్థితికి రావాలి అంటే దెర్ ఇస్ అ స్టాండర్డ్ ప్రాసెస్. దానికి ఏం డిసిప్లిన్ అవసరమో అనేది నిత్య జీవితంలో యోగ సాధన జరుపుతుంది అని చెప్తాను. సాధన రహస్యాలు ఈజ్ ఫర్ స్పిరిచువల్ సాధన, ఇంప్రూవ్మెంట్ ఇన్ దాట్. అదే ఇలా ఏ బుక్ను పట్టుకున్నా దానిలో మనకు వాల్యూ యాడ్ ఏదో ఒకటి ఉంటుంది. హిందూయిజం ది స్పేసేజే పట్టుకుంటే మన ధర్మం గురించి నిక్కచ్చిగా చెప్పగలిగిన టెక్స్ట్ బుక్ లాంటి ఏకైక పుస్తకం ఇండియాలో ఉండేది హిందూయిజం ది స్పేసేజ్. ఇంకెవరు రాసినా మన ధర్మాన్ని గురించి ఇంత నిక్కచ్చిగా చెప్పిన వాళ్ళు లేరు ఒకే వాల్యూమ్లో. అదే ఏదో కొన్ని సెంటెన్సెస్ అక్కడక్కడ ఇచ్చి వాటికి తోచిన ఒపీనియన్స్. ఇప్పుడు రామానుజులు, శంకర్లు రాసినా కూడా భాష్యం రాశారు, ఇట్ వాజ్ ఎ కామెంటరీ. ఈయనట్లా కాదు, వేదంలో సత్యాల్ని సమగ్రంగా మనకి ఇంగ్లీష్లో పెట్టించారు. ఇంత గొప్ప పుస్తకం మనకు దొరకడం మన అదృష్టం. ఓకే. అలాగే మహాభారత యుద్ధ కాల నిర్ణయం మీద అది అస్ట్రాలజీలో ఆయన చేసిన చిన్న వర్క్. నాకు గురువుగారు చేసిన మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ వాటి గురించి పెద్దగా, ఎందుకంటే భగవంతుడికి అన్నీ తెలుసు. క్యాల్కులేషన్స్ చెప్పు, నా చేతికి బ్యాలెన్స్ షీట్ ఇస్తే అరగంటలో దాని యోగ్యత ఏంటని చెప్పగలను, ఎందుకంటే ఐఎమ్ స్కిల్డ్ ఇన్ దట్. అదే అలానే గురువు గారు భగవంతుడి లెవెల్లో స్కిల్, మనమని చాలా టైనీ. అలాగే వేదవ్యాసుడి జీవిత చరిత్ర కూడా ఆయన, దట్స్ అనదర్ ఫెంటాస్టిక్ బుక్. వేదవ్యాసు గారి జీవిత చరిత్ర ఒకటి. వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అని చెప్తుంది అందులో. ఆయన ఎక్స్పీరియన్స్తోనే స్టార్ట్ అవుతుంది. బ్రహ్మాండం అంతా, ఆయన సృష్టి అంతా కనపడుతుంది అనమాట. ఆ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఈయన లోపలికి వెళ్ళి చూడగలరు. అదే అంటే తక్కిన అందరు గురువులు చేస్తారో చేయగలరో నేను పట్టించుకోను, ఎందుకంటే నాకున్న గురువు పరిధిలోనే నేను ఆలోచిస్తాను. వేరే వాళ్ళు చేసి ఉండవచ్చు, గురువుగారి కన్నా ఎక్కువ స్పిరిచువాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారేమో, నాకు సంబంధం లేదు. అదే నాకు సంబంధించిన మా అమ్మ నాకమ్మ, మా గురువుగారు నా గురువు గారు, నేను ఇలానే ఆలోచిస్తాను. కానీ ప్రపంచానికి ఎందుకు అవసరము గురువు గారు అంటే ఆయన చెప్పిన విషయాలు, ఆయన చెప్పిన పద్ధతిలో మనం ప్రాక్టీస్ చేస్తే మనకు డెఫినెట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ అంటూ కనపడుతుంది. అదే ఇది నా నమ్మకం. ఆయన పేరు, వేదవ్యాసుడి గారి పేరు ఎట్లా పెట్టారండి? కాకతాళీయమా? సార్, వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో పిల్లలకు గొప్ప పేర్లే పెట్టారు. కృష్ణమాచార్యులు, వేదవ్యాస, భరద్వాజ, బోధాయన అని. వీళ్ళు పెద్ద ఆయన కృష్ణుడు కాకపోతే తక్కిన వాళ్ళందరూ ఋషులే. అందులో గురువుగారి ఒరిజినల్ పేరేమో శేషాద్రి శ్రీనివాసుడు. ఓకే. తర్వాత వ్యవహారనామం వేదవ్యాస, అదే కంటిన్యూ అయింది ప్రతి దానిలో, రికార్డ్స్లో కూడా.